గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారా. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రోజు కవిత ఎదుర్కొంటున్న పరిస్థితి, ఇటు ఈడీ అరెస్ట్, ఇటు అదే నేపథ్యంలో సిబిఐ అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరిచింది. అంటే ఈ రోజు కవిత ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమో అనుకోవచ్చు. అంటే ఆవిడ అహంకారమా లేదా ఇంకేదైనా, అసలు ఏంటి? కవితకి అహంకారం తక్కువేనేమో. అహంకారం కన్నా అత్యాశ అనొచ్చేమో, అవినీతి. ఎందుకంటే ఇవాళ ఎందుకు ఇంత ఆశ పుట్టింది? ఇప్పుడు మీకు అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు ఈ చరిత్రలో లేదు. ఎవరి డైలాగ్ అది? సూపర్ స్టార్ రజనీకాంత్ ఏదో సినిమాల్లో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కవిత మరి చేతులారా చేసుకున్నా, ఇప్పుడు ఆమెకేం తక్కువ? ముఖ్యమంత్రి గారి గారాల కూతురు, ఒకటే కూతురు కదా, మంచి చదువుకుంది, విదేశాల్లో ఉద్యోగం చేసింది. అటు వాళ్ళకి లేనిది ఏంటి? ఇప్పుడు డబ్బు ఉంది, పవర్ ఉంది, ఇమేజ్ ఉంది, ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎందుకు ఇంత అడ్డదారుల్లో వెళ్ళారు? దీనికి ఇంకా హద్దు లేదా? లిమిట్ ఉండాలి కదా, దేనికైనా లిమిట్ ఉండాలి. ఆశకు కూడా లిమిట్ ఉండాలి, ధనకాంక్షకు కూడా హద్దులు ఉండాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఇవాళ ఇప్పటికీ ఆమె అరెస్ట్ అయి నెల అవుతాను. రేపు 15వ తారీఖుకి 1 month అనమాట. ఏది జైల్లో ఉండి కవిత ఆమె బయటకు వస్తుందా రాదా? 2 దర్యాప్తు ఏజెన్సీలు 2 సార్లు అరెస్ట్ చేశాయి. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ మంత్ అరెస్ట్ చేసింది ఎవరు? ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళిపోయాయి. ఆ ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. కస్టడీలో ఉన్నటువంటి ఆమెను ఇవాళ నిన్న ఏం చేసింది? సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి? కవిత లీగల్ వాదన ఏంటి? మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు సమాచారం జైల్లో ఉంది, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమని చెప్పింది? జడ్జి గారు వీళ్ళు ఎంక్వైరీ చేయమని. వీళ్ళు తిహార్ జైలుకి వెళ్ళారు. ఎంక్వైరీ చేసినప్పుడు మరి ఆమె సహకరించిందా సహకరించలేదా అరెస్ట్ చూపించారు. అంటే ఎలా ఉచ్చు మీద ఉచ్చు కవిత చుట్టూ నీకు చుట్టేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. తీవ్రమైనటువంటి అభియోగాల్లో చిక్కుకున్నటువంటి కవిత బయటికి రాలేక ఇవాళ విలవిల మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బిడ్డ చదువు, ఎగ్జామ్స్, నాకు బెయిల్ ఇవ్వండి అన్నా కూడా కన్సిడర్ చేయలేదంటే హ్యుమానిటరీ గ్రౌండ్స్ వీళ్ళు ఏదో క్లెయిమ్ చేశారు. అంతకుముందు మనం చూసాం మనీష్ సిసోడియా, ఎవరు? ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నాయకుడు. ఇదే కేసు ఫస్ట్ అరెస్టు మనం చూసినట్లయితే ఆయన జైలుకి వెళ్ళి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది? లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యాడు. మొన్న ఫిబ్రవరికి 1 year దాటిపోయింది. ఆయన పాపం ఆయన భార్య, ఆమె అసలు స్ట్రోక్ వచ్చింది, మరి హాస్పిటల్, ఆమె అసలు ప్రాణాపాయ స్థితిలో బెయిల్ అడిగినా ఇవ్వలేదు. చివరిలో ఏదో కనికరించినట్టున్నారు. అది కూడా పొద్దునెళ్ళి భార్యను చూసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చేసే పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఈ కేసు పైన ఎంత పట్టుదలగా ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు అటు సిబిఐ ఇటు ఈడీ ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయంటే చాలా అవినీతి కుంభకోణాలు మనం చూసాం. కానీ భారతదేశంలో ఏంటి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎంతోమంది ప్రధానులు మారారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు బోఫోర్స్ కన్నా పెద్ద కుంభకోణం ఏముంటుంది? లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్, దాణా కుంభకోణం కన్నా పెద్దదే ఉంటుంది. అదెంత? దాణా కుంభకోణం 64 కోట్లు. కానీ లాలూ ప్రసాద్ ఒకప్పుడు మౌంట్ ఎవరెస్ట్గా ఉన్నటువంటి కాస్త పాతాళానికి కుంగిపోయాడు. బీజేపీకే చుక్కలు చూపించిన లాలూ ప్రసాద్ అద్వానీని అరెస్ట్ చేశాడు. ఎవరు? రథయాత్రలో అద్వానీని ఢీ కొట్టింది ఇద్దరు అనమాట. అప్పుడు బీజేపీకి అక్కడ ములాయం సింగ్, ఇక్కడ లాలూ ప్రసాద్. అలాంటి లాలూ ప్రసాద్ మరి అవినీతి తప్పుకోలేకపోయాడు. అఫ్కోర్స్ ఇవాళ ఆయన కుటుంబం ఉండొచ్చు, ఆయన కొడుకు మళ్ళీ డిప్యూటీ సీఎం కావచ్చు, రేపొద్దున సీఎం కావచ్చు. కానీ ఇది వెంటాడుతుందన్నమాట. అవినీతి అనేది అదొక గబ్బు. ఏది, నువ్వు దాన్ని వదులుచుకోవాలన్నా ఆ దుర్వాసన నిన్ను వదిలిపోదన్నమాట. ఇవాళ ఆ గబ్బు పుట్టింది ఎవరికి? కల్వకుంట్ల కుటుంబానికి, కేసీఆర్కి పట్టిందనమాట. కూతుళ్ళ వల్లైనా కొడుకుల వల్లైనా మరి ఆయనకే కదా నష్టం. ఇవాళ కవిత ఎవరు? కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? అసలు ఒక డమ్మీ. మరి ఈ కూతురు వల్ల ఆ తండ్రి యొక్క ప్రతిష్ట దిగజారిపోవాలా?
ఇప్పుడు కవిత బయటకు వస్తుందా రాదా అనుకుంటే, మరి ఇరుక్కున్నటువంటి కేసు తీవ్రత అలా ఉన్నప్పుడు, పట్టుదల అంత తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేవని మనం ఎందుకంటే అది వాళ్ళ తండ్రి పైన ఆధారపడి ఉంటుంది. ఆయన కేసీఆర్, ఆయన మరి కేంద్ర పెద్దలతో మాట్లాడుకోవటాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎవరు బయట ఉండాలి, ఎవరు లోపల ఉండాలి డిసైడ్ చేస్తోంది కేంద్రంలో నరేంద్ర మోడీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భవనం నరేంద్ర మోడీతో కేసీఆర్ యొక్క సంబంధాలు ఎందుకు ఇంతగా దెబ్బతిన్నాయి? ఇవాళ ఎవరు స్వచ్ఛతలో ఉన్నాళ్ళు కాదు, పులి కడిగిన ముత్యాలేమీ కాదు కదా మన రాజకీయ నాయకులు ఎవరు. అలాంటి పరిస్థితుల్లో నీ చుట్టూ ఇంత బురద పెట్టుకుని నువ్వు మోడీ బోడీ అంటాం, మోడీనే సవాల్ చేయడము, అది కూడా ఒక స్టాండ్ లేకుండా, కొన్నాళ్ళేమో మోడీని మించినాళ్ళు లేడంటాం, కొన్నాళ్ళేమో మోడీ బోడీ అనడం, ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందనమాట. సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే కవిత ఈరోజు బయటికి రావడానికి అంటే ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి ఈడీ నుండి బెయిల్ వచ్చినా తను బయటకు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే 2 అరెస్ట్ అయినాయి కాబట్టి రెండింటి నుండి కూడా ఆమెకి బెయిల్ వస్తేనే బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈమె కన్నా ముందు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు బయటకు వచ్చారా? సిసోడియా బయటకు వచ్చాడా? మనీష్ సిసోడియా సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడంటే కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అయినా లోపలున్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లోపు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలే ప్రామాణికంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ప్రాతిపదికగా నడుస్తున్నాయి ఏజెన్సీలు కూడా అధికార పార్టీకి అండగా. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఎలక్షన్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే కదా ఏం బయటకు రావటానికి. ఇవాళ కవిత కింగ్ పిన్. సిబిఐ ఛార్జ్షీట్లో, ఈడీ ఛార్జ్షీట్లో ఎవరిని కింగ్ పిన్గా చూపించింది? కవితను చూపించింది. మరి రాకూడదా? బయటికి ఎలా వచ్చారు? మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, బుచ్చిబాబు, వీళ్ళందరూ మరి రామచంద్ర పిళ్ళై చాలామంది ఉన్నారు కదా. ఈమె బయటకు వచ్చిన వాళ్ళంతా ఎలా వచ్చారు? వివేక హత్య కేసులో దస్తగిరి కూడా బయటే ఉన్నాడు, నీకు గుర్తుందా? అవును, హత్య కేసులో ప్రధాన నిందితుడు A4 అనుకుంటాను దస్తగిరే మరి బయటకు వచ్చి అతను చంపినాడు, నేను చంపానని ఒప్పుకున్నాడంటే కారణం అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారడానికి కవిత సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంటే బయటకు వస్తుంది. కానీ ఆమె ఏమంటుంది? అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళేటప్పుడు కూడా తను మాత్రం అప్రూవర్గా మారడానికి సిద్ధంగా లేను, నేను తప్పు చేయలేదు, దాన్ని నిరూపించుకుని బయటకు వస్తాను. అప్రూవర్గా మారినాళ్ళు తన నిరికిచ్చారన్న ఆవేదన ఉంది. ఏది ఎవరైతే బయటకు వచ్చారో మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, ఆ సౌత్ గ్రూప్, ఇదంతా కూడా వాట్సాప్ చాటే కదా ఇప్పుడు ఇవాళ నీకు మెడ చుట్టుకుంది. ఫోన్ కాల్స్, మరి ఆ ఫోన్లు ధ్వంసం, మరి 180 ఫోన్లు ధ్వంసం చేశారంట. ఈమె ఫోన్లు కూడా ఎన్నో ఉన్నాయి, 11-12 ఫోన్లు ఈమె ధ్వంసం చేసినట్టు. అది కూడా ఒక ఎపిసోడ్ మనం చూసాం. ఒక ట్రేలో ఆ ఫోన్లన్నీ తీసుకుని వెళ్ళిందా, ఇవి నా ఫోన్లు అని చెప్పి ఎగ్జిబిట్ చేసిన దీంట్లో. కవిత జైలు నుంచి బయటకు రావడం పైనే కేసీఆర్ కుటుంబం యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏంటి, ఉద్యమ పార్టీ, పోరాట పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది జాతీయ పార్టీల పునాదులు కదిలించడమే కాదు, 17 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలినటువంటి తెలుగుదేశం పార్టీనే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్, కేసీఆర్, అదే బీఆర్ఎస్ అనకూడదులే, అప్పుడు టీఆర్ఎస్ అనుకుంటా. అలాంటి కేసీఆర్ ఇవాళ తన బ్రతుకు పోరాటం, తన ఉనికి పోరాటం, మనుగడ కోసం పోరాటాన్ని ఇవాళ కేసీఆర్ ఎదుర్కొంటాడని నువ్వు ఊహించావా? బహుశా ఆయన కూడా ఊహించుంటారేమో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పాలిటిక్సా? రాజకీయంలో అందం అంటావా, అవినీతిలో గబ్బు అంటావా, రకరకాల వ్యాఖ్యానాలు. ఖచ్చితంగా సార్, అవినీతిలో అటు పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వన్స్ బయటపడింది అంటే గనక బయటకు రావడం అనేది అసాధ్యం. నిజంగా అది తరతరాలు వెంటాడుతూనే ఉంటుంది. ఆ మచ్చ చేసే ముందు ఉండాలి ఆలోచన, తినే ముందు ఉండాలి. నేను తినేది సరైన ఫుడ్డా కాదా? నువ్వు తినాల్సిందంతా తినేసి గబ్బు నిన్ను నువ్వు గబ్బు చేసుకుని జనాన్ని గబ్బు పట్టించలేం కదా. ఎందుకంటే ఇవాళ కోర్టులనేమి అనలేం, దర్యాప్తు సంస్థలనేమి అనలేం. నువ్వు గనక శుభ్రంగా ఉంటే నీకు మలినాలు ఎందుకు అంటుతాయి?
ఇవాళ బురదలో ఉంటుంది కమలం, బురద నుంచి పుడుతుంది, కానీ దాని చుట్టూ అసలు ఏం మలినం ఉండదు, దాని అందం ఏమీ పోదు, ఎందుకంటే అది అంతగా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ అలాంటి పుష్పాలు భారత రాజకీయాల్లో చూడగలవా? కమలం పార్టీయే చూపించాలా? కమలం పార్టీ ఇవాళ అందరికీ చుక్కలు చూపిస్తోంది. అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నాను, జైలా బెయిలానో ఏదంటున్నాడు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ తేల్చుకోండి అవినీతి పరులారా, జైలా బెయిలా అంటున్నాడు. అదృష్టం ఏంటంటే ఆయనకి కుటుంబం లేదు, ఆయనకి భార్య పిల్లలు, ఆయన వాళ్ళ వల్ల వచ్చే అవినీతి ఆయనకేమీ అంటదు. ఏక్ నిరంజన్, వీళ్ళకేమో కుటుంబాలు ఉన్నాయి, అవును, దీని ఎఫెక్ట్ తరతరాల మీద పడచ్చు. పిల్లలు ఉన్నారు, కొడుకు వల్ల అవినీతి రావచ్చు, కూతురు వల్ల అవినీతి రావచ్చు, సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్, చెల్లెళ్ళ స్ట్రోక్, ఈ రకరకాల స్ట్రోకుల్లో ఇవాళ భారత రాజకీయ పార్టీల అధ్యక్షులు అల్లాడిపోతున్నారు, ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.